పేరిట మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా దేవానికి స్తుతి స్తోత్ర వందనాలు చేస్తూ ప్రభా ఈ సమయంలో తండ్రి కొద్ది క్షణాల వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రభానికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఛానల్ చూస్తున్న వారితో కూడా మాట్లాడండి, ఇక్కడ ఉన్న వారితో మాట్లాడండి. ప్రభా కావాల్సిన అర్థమై మీరు అందించి ప్రభా ఇదిగో తిన్నాను సిలువ మరుగుపరిచి నాయన ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు తండ్రి కదిలింపచేయమని, అనేక ఆత్మను రక్షించమని, కావాల్సిన అర్పణ ప్రతి బిడ్డకి అందించి బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచమని యేసయ్య పరిశుద్ధులను ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. మరొకసారి మరి వాక్యంలోకి వెళ్దామండి. మనం యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక అండి. మరి దేవుని గురించి మనం చాలా మట్టికి మనమైతే చాలా శోధించబడుతూ ఉన్నాము, బాధలు అనుభవిస్తూ ఉన్నాము. దేవుని నమ్ముకలకు అనేక శ్రమలు, అనేక శోధనలు అని మనకు తెలుసు. అయినప్పటికీ శోధన నుంచి విడిపించేవాడు దేవుడు. అయితే ఈ శోధన మనం చేయించాలంటే దేవుడు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం 12వ వచనం నుంచి చదివినట్లయితే లేఖన భావంలో మనం మరి 12వ వచనము మొదటి అధ్యాయము 12వ వచనం అండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందెను. దేవుడు కిడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత వేడవబడి మరల కొల్పబడి వాడే శోధింపబడెను. దేవుని నామమునకి స్తోత్రము గాక, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలో మరి యొక్క యాకోబు రాసిన పత్రికలో మరి మొదటి అధ్యాయంలో మనం 12 నుంచి 15 వచనాలు మనం చదువుతున్నాడు, మనకు అర్థమవుతూ ఉందండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ శోధన సహించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు శోధనకు నిలిచిన వాడవై ప్రభువు ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏమి మనం సహిస్తే ధన్యం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుని యొక్క మరి మనకి ఏం సెలవిస్తుందంటే శోధన సహించిన వాడు ధన్యుడు. మరి నిత్యము ఏంటంటే శోధన వచ్చినప్పుడు మనకు శోధన వచ్చింది, బాధ వచ్చింది, విరిగి వచ్చిందని భరించలేకపోతున్నారు. శ్రమ వచ్చినప్పుడు భరించలేని పరిస్థితి ఏంటంటే, ఎందుకు మేము ఎంత ప్రార్థన చేసుకుంటున్నామో, మాకెందుకు ఈ శోధన వస్తుంది, మాకెందుకు ఈ బాధ వస్తుంది, మాకెందుకు ఈ వ్యాధి వస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ శోధన ఎవరు కూడా సంతోషంగానే ఎంచుకోరు, మరి ఆనందంగానే ఎంచుకోరు. ఇక చూసినట్లయితే మమ్మల్ని ఎంత శోధనకి ఏంటి దేవుడు మమ్మల్ని ఇలా శోధించేస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ అంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలిసిన విషయం చాలా విశ్వాసం నుంచి కూడా విన్నానండి నేను. దేవుడు మమ్మల్ని ఎంత శోధించేస్తున్నాడు, మమ్మల్ని ఎంత బాధ పెట్టేస్తున్నాడు, ఎంత శ్రమలు మా మీదకి దేవుడు పంపేస్తూ ఉన్నాడు అని చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, శోధనను సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ఎక్కడండి? శోధన సహించిన వాడు ధన్యుడు. మానవులుగా మనము ఈ జన్మెత్తినందుకు ప్రతి మనుష్య జీవితంలో శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, విరుగు ఉంటుంది, ఇబ్బంది ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనుషులుగా తప్ప చెట్టుకి చెమకి జంతువులు కాదండి. మనుషులుగా మనం ఉన్నాం కాబట్టి ఏదో ఒక శోధన, బలహీనత ఎందో, శ్రమ ఎందో, విరుకులందో, మనం కొన్ని చేతుల ద్వారా చేసుకున్న మరి రుణాల మధ్య పడి మనం భరిస్తున్నప్పుడు అవి కూడా దేవుని మీద ఎట్టేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మనం శోధించేస్తాడు. ఇదేంటి దేవుడు మనల్ని ఎందుకు శోధిస్తాడో? ప్రతిదీ ఆయన మీద ఎట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక రుణం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ రుణం మనకు కావాల్సి తెచ్చుకుందాం. అప్పు తెచ్చుకున్నప్పుడు రుణం అవుతాం, అప్పు తెచ్చాలి. అది నువ్వు తెచ్చుకున్న అప్పు. అది ఒకవేళ ఇంటి దగ్గరుండి
వర్క్ చేయకపోవడం వల్ల అయితే డ్యూటీకి వెళ్ళకపోవడం వల్ల నీకు ఇంట్లో పరిస్థితి గడవక నువ్వు అప్పుకెళ్ళి తెచ్చుకున్నావు, అప్పు నువ్వు తెచ్చుకున్నావు. అయితే వాళ్ళు అప్పు తీసుకున్నవారు నిన్ను అనేక మాట్లాడినప్పుడు ఏంటి నేను అప్పుల పాలైపోయాను, నేను ఇంత బాధల పాలైపోయాను, దేవునికి ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎందుకు ఈ శోధన అని వెంటనే నువ్వు పలికేస్తావు. అలాగే వ్యాధి వచ్చిందనుకో, నాకేంటి వ్యాధి, దేవుడు నాకే పెట్టాడు వ్యాధి, నాకే పెట్టాడు ఈ బాధ అంతనని అప్పుడు నువ్వు అంటావు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంట్లో సమస్యలు తలెత్తినప్పుడు కూడా అప్పుడు కూడా ఆ మాట పలుకుతావు. అయితే దేవుడు ఎవడంటే ఇక్కడ మనం చూసినట్లయితే శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధన పిలిచిన ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవికిరీటం పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, మరి యేసు ప్రభు గారు మనతో మాట్లాడుతున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి అంటే ఏముందండి, ప్రేమించిన వారికి వాగ్దానం అంట జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన వచ్చిందని భయపడకుండా, నువ్వు బాధపడకుండా, నువ్వు వేదన పడకుండా నువ్వు నిలిచి ప్రార్థన చేస్తే ఈ శోధన దేవుడు పంపించాడు అన్న మాట నీ నోటిని రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే నోరు ఉందని దేవుడు మమ్మల్ని శోధించేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని శోధనకు అప్పగించేస్తాడు, దేవుడు మమ్మల్ని బాధించేస్తున్నాడు అని మనం వెంటనే పలికేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం అంటే శోధనకి సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడైతే ప్రభు అందు అంట, ప్రభువు ప్రేమించిన వారికి అంటే వాగ్దానం అంటే ఏంటో వాగ్దానం, జీవ కిరీటముని పొందును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నిలిచి నువ్వు ప్రార్థన చేస్తావో, నిలిచి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తావో, నువ్వు శోధించి తప్పించబడతావు. నీకేముందండి, జీవ కిరీటం ఉందంట. నువ్వు నిలిచి ఉంటే, నువ్వు శోధన సహించి నువ్వు ఉంటే ధన్యుడువు, ధన్యురాలు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అట్టి శోధన ఎప్పుడైతే భరిస్తావో, నీకు ఏ లోకములో నీకు ఏముంది లేకపోయినప్పటికీ పరలోకమందు నీకు జీవ కిరీటము దేవుడు చేస్తున్న వాగ్దానం చేత నువ్వు పొందుతావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకముల కోసం కాదు, కానీ నీవు పరలోకం కోసం నువ్వు శోధన సహిస్తే, సోదరులో నిలిచి ఉంటే, దేవుడు ప్రేమించిన వారికి చేస్తున్న వాగ్దానం ఏంటండి, జీవ కిరీటమును పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం 11వ వచనంలో కిందకు వచ్చినట్లయితే మరి కిందకు చదువుదామండి. దేవుడు కీడి విషయమే శోధింపనేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటండి, దేవుడు కీడి విషయమే శోధింపనేడు. నీకు కీడి చేయాలని అని శోధించేవాడు కాదు, నీకు అపకారం చేయాలని అని శోధించేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడని శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటండి, దేవుడు అంటే కీడే విషయమే శోధించడంట. అయితే ఆయన ఎవరిని శోధింపబడేవాడు, శోధించేవాడు కాదంట, శోధింపబడడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడంట నేను దేవుని చేతనే శోధించబడుతున్నాను అన్న మాట అనకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మరి దేవుని లేఖనం చాలా మనకి తెల్లగా చెప్తూ ఉంది. ఒకవేళ మరి ఈ యొక్క సమయంలో నువ్వు శోధించబడినప్పుడు, నువ్వు బాధ చేత నువ్వు బాధించబడుతున్నప్పుడు, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు విరుకుబడుతున్నప్పుడు, నేను శోధించబడుతున్నాను, దేవుని చేత శోధించబడుతున్నాను, దేవుని చేత నేను బాధించబడుతున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. మరి ఇక్కడ ఉన్నవారు వింటున్నవారు చాలా చూస్తున్న వారిని కూడా మరి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచుడు. దయచేసి మనం గ్రహించాలి. వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే ఏం చెప్తుందంటే, దేవుడు శోధించాడు అన్నమాట నువ్వు పలకకూడదు అని మరి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం మరి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అలా అన్నట్లయితే మరి ఈ క్షణమే నువ్వు దేవుడు శోధించాడు అన్నమాట నువ్వు పలకకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన 14వ వచనంకి వచ్చినట్లయితే, ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటండి, ప్రతివాడినంట, ఒక్కరు మిగలేదండి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి శోధించబడతాడంట.
ప్రతి ఒక్క మనిషి బాధపడుతున్నాడంట. ప్రతి ఒక్క మనిషి శ్రమ పడుతున్నాడు, విరుకు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వ్యాధుల పాలవుతున్నాడు, బాధల పాలవుతున్నాడు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి వాడు కూడా తన స్వకీయ దురాశ చేత, దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దురాశ అనేది? మనుష్యుని యొక్క దురాశ. దురాశ చేత ఈడవబడి, ఈ దేని చేత వీడబడుతున్నారంటే మనుషులు దురాశ చేత వీడబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చే దాంతో సంతృప్తి పడరు, ఆనందపడరండి. ఎందుకంటే దేవుడు ఒకటి ఇచ్చిననుకో ఇంకోటి కావాలని అడుగుతాం. తండ్రి నాకు ఈ సమస్య నుంచి విడిపించని ప్రార్థన చేస్తామనుకో, ఆ సమస్య నుంచి విడిపించినాడు, మళ్ళీ ఇంకొకటి అడుగుతాం. అలాగే ఇల్లు కావాలని అడుగుతామనుకో, ఇల్లు ఇస్తాడు. మళ్ళీ దాని మీద ఇంకొక అంతస్తు కట్టాలనుకుంటాం, మళ్ళీ దానికి ఇంకొక అంతస్తు కట్టాలనుకుంటాం. ఏంటిది? మనిషిని యొక్క దురాశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న స్థాయి నుంచి కొద్ది ఉన్నత స్థాయిలో పెట్టి ఇంకా ఇంకా ఇచ్చింపే స్థాయి కావాలని కోరుకుంటాం. ఒకరు బాగున్నారని, ఒకరు ఆస్తి కలిగి ఉన్నారని వాళ్ళకిలా మనం ఉండాలనుకుంటాం. కాదు, అలా మనం అనుకోకూడదు. ఇక్కడ ఏంటంటే దురాశ. దురాశ ఏమైపోతుంది? రేపు రోజు ఇదే దురాశ మనకు దుఃఖం తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దురాశ ఏంటంటే వాళ్ళు బాగున్నారు, వాళ్ళకన్నా నేను ఎక్కువ బాగోవాలి. వాళ్ళు సంపాదించారు, నేనే సంపాదించాలి. వాళ్ళ దగ్గర బంగారం ఉంది, నా దగ్గర బంగారం ఉంది కావాలి. వారు అంతస్తుల మీద అంతస్తులు కట్టాలి, నేను అంతస్తుల మీద అంతస్తులు కట్టాలి అని ఒక ఆలోచన ఏం చేస్తుందంటే, ఈ దురాశ ఏం చేస్తుందంటే విడిచేస్తుంది లోకంలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దురాశ వాళ్ళు ఏం చేస్తారంటే మరి న్యాయంగా సంపాదించడం, కొంతమంది న్యాయంగా కష్టపడి సంపాదించుకున్న వారికైతే నిజంగానే కష్టపడి తెచ్చుకున్న వారైతే ఆస్తులు తెచ్చుకోవడం చాలా కష్టం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు తెచ్చుకున్న రూపాయే, ఆ రూపాయి ఇంట్లో గడుపుకుంటూ వారు కొన్ని సమస్యలు, రుణాలు కట్టుకుంటే వాళ్ళు ఇంకేమీ రూపాయి సంపాదించి మరి బ్యాంకులో దాచుకోగలుగుతారు. వాళ్ళు న్యాయంగా సంపాదించే చాలా చాలా కష్టం అనమాట. కానీ న్యాయంగా సంపాదించారు. నిజంగా ఈ రాత్రి పూరు గుడిస్తున్నది ఉదయానికి లేసడానికి అంతస్తు అయిపోయింది అనుకోండి, మేడ కలిస్తారు అనుకోండి, అది ఎలా వస్తుంది అప్పుడు వాళ్ళకి? అక్రమంగా కదండి. లేనోడు ఉన్న పలంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోవడం. లేనోడు అప్పటికప్పటికి ఏమీ లేనోడు అప్పటికప్పటికి ఉన్న మరుసటి రోజుని పెద్ద ఉన్నవాడు అయిపోయాడు అనుకోండి, బిల్డింగ్ కట్టేసరికి అప్పుడు ఎలా ఉంటుంది? ఏమంటారు ఇప్పుడు ప్రజలంతా? ఏమంటారు తెలుసండి? ఏదో అక్రమంగా వచ్చిన డబ్బు ఇది అంటారు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే అక్రమంగా వచ్చింది, అన్యాయంగా సంపాదించాడు అతను అని ప్రతి ఒక్కరూ అంటారు. కానీ మనం చూసినట్లయితే మన ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సడన్గా మరి ఏమీ లేని వాళ్ళు ఉన్న పలంగా మరి బాగున్నారంటే మరి చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఏదో అక్రమంగా సంపాదించారు, అన్యాయంగా సంపాదించాడు, అన్యాయంగా వచ్చింది అన్యాయంగా వెళ్ళిపోతుంది, అక్రమంగా వచ్చింది అక్రమంగా వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే అది న్యాయంగా సంపాదించింది కాదని మనమే చెప్పేస్తాం వాళ్ళని చూసి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, మన గ్రామంలో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం చూస్తున్నాం కనుక. అయితే ఈ దురాశ ఏంటంటే ఒకరిని చూసి ఒకరి దురాశ, వాడు బాగుపడిపోయాడు నేను బాగుపడడం ఏంటి? దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. వాడు బాగుపడిపోయాడు నేను బాగోవాలి, వాళ్ళు అంతస్తులు కడితే నేను అంతస్తులు కట్టాలి. ఏంటిది? లోపల ఎన్ని అంతస్తులు కట్టుకున్నా ఆ అంతస్తులు నువ్వు ఉండగలుగుతావా? నువ్వెంత బంగారం సంపాదించినా ఆ బంగారంలో నువ్వు ఉండగలుగుతావా? నువ్వు ఎంత డబ్బు సంపాదించి నువ్వు బ్యాంకుల్లో దాయి, లేకపోతే ఇంట్లో దాయి, ఇంకో చోట దాయి, నువ్వెక్కడ దాచినా ఆ ధనములో నీవు పరిపూర్ణంగా ఈ శాశ్వతంగా ఈ భూమి మీద బ్రతకగలుగుతావా? దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతకలేవు. నువ్వు అన్యాయంగా సంపాదించు, అక్రమంగా సంపాదించు, ఇంకొక మోసం ఇచ్చి సంపాదించు, నువ్వే విధంగా సంపాదించినా నువ్వు ఈ లోకంలో బ్రతకలేవు. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం అనేది బ్రతుకు కాదు. మనం పరదేశమే బ్రతుకుచ్చు ఉన్నాం, ఇక్కడ ఉండే జీవితం అంది కాదు. అయితే మన దురాశ ఏమైపోతుందంటే ఒకడికొకడికి దురాశను పుట్టేస్తూ ఉంటున్నాయి. వాళ్ళు బాగున్నారు, నేను బాగోవాలి. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో వేస్తూ ఉంటే మా ఇంట్లో వేస్తూ ఉండాలి. అంతేనండి.
చాలామంది ఇలాగ అనుకుంటారు. మరి అలా మనం ఆ యొక్క దురాశలు అంటే ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్పాను అంతేనండి. అయితే ఇంకా చాలా చాలా దురాశ అంటే ఒక్కొక్క మనిషికి తృప్తి లేనిది, సంతోషం ఉండదు. దురాశకి ఏముండదని తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదు. ఒకటి సంపాదించడానికి ఇంకోటి సంపాదించాలి, ఇంకొకటి సంపాదించాలి. ఫ్రిడ్జ్ కొనాడు, మళ్ళీ ఏసీ కావాలి, ఏసీ నుంచి ఇంకొకటి. ఇంకా అలాగ ఏమైపోతుందంటే ఒక్కొక్క ఆశ మనిషికి హెచ్చింపుకి వెళ్ళిపోతుంటాయన్నమాట. ఆశలకు అంతు ఉండదు అనమాట. అంతులేని సరిహద్దులు ఉండవు. మనిషి యొక్క ఆశలకు సరిహద్దులే ఉండవు. మనిషి డబ్బుండాలే కానీ నిజంగా రెక్కల గట్టిగా ఎగిరేస్తాడండి డబ్బుంటే. అలా ఉంటుంది మానవ యొక్క జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెక్కలు ఒక డబ్బుతో రెక్కలు కట్టేసుకుని ఎగరాలనిపిస్తుంది మనిషికి. ఎందుకంటే అలాంటి కోరికలు అనమాట, అలాంటి ఆశలు, తృప్తి లేని ఆశలు, సంతృప్తిని ఇవ్వలేని ఆశలు, దురాశలు. మనిషి దురాశ చేత ఈడవబడిపోతున్నాడు. కొంతమంది సోమర్థనంగా ఉండి సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చుని అప్పులు చేస్తూ ఏమైపోతుంది? అప్పులు చేస్తే ఏమైపోతుంది? అతను శోధించబడతాడు, బాధపడతాడు. ఇంట్లో ఉన్నాను బయట పెట్టేస్తారు అప్పుడు. ఎందుకంటే అప్పు తెచ్చుకోవడం వల్ల అతను అప్పు కట్టడం, అతను ఏమవుతుంది తర్వాత తన సోమరితనం వల్ల కూడా శోధన వస్తుంది. ఎందుకంటే శోధన తెచ్చుకున్నాడు ఆయన. అలాగే మరీ ఎక్కువ మనిషి అంతులేని ఆశలకి వెళ్ళినా శోధించబడతారు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఎన్ని ఆస్తులు ఉన్నా అనుభవించే అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి తినడానికి కూడా అవకాశం ఉండదు. చాలామంది చూసినట్లయితే కొంతమందికి మరి షుగర్ అని, బీపీ అని, అలాగే చప్పడాను తిన్న వాళ్ళు ఉన్నారు. నిజంగా అవి అసలు కూరగాయలు తినకుండా నిజంగా మరి ఇంకా ఏ ఫుడ్ తిన్న వాళ్ళు, అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సంపాదించుకుంటారు కానీ వీళ్ళే తినలేరు. అవకాశం లేదు. ఎందుకు తినలేరంటే ఏదో వ్యాధి, ఏదో బలహీనత మనిషిపై వేలుబడి చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వీళ్ళు సంపాదించుకుని వీళ్ళు సంతృప్తిగా తినగలుగుతారండి? వీరు శాశ్వతంగా డబ్బు, ధనం, బంగారాన్ని మనుషుల ముందుకు నడిపేస్తుందా? లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రతివాడంట తన స్వకీయ అంటే సొంత ఆశలకి, ఎవరి ఆశలకండి? మన ఆశ. నేను నా ఆశ, అలాగే మీరుంటే మీ ఆశ, మీ స్వకీయ ఆశ తీర్చుకోవడానికి, మీ ఆశలు నెరవేర్చుకోవడానికి, మీ ఆశలు తీర్చుకోవడానికి, సుఖించాలని, సంతోషంగా బ్రతకాలని, ఆనందంగా బ్రతకాలని, అందరిలాగా ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని, ఇలాంటి ఈ స్వకీయ ఆశ చేత మనం ఏం చేస్తుంటే ఏడ్చబడి మనమేనంట శోధింపబడుతున్నామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వస్తువు, ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక ఫ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ అవ్వచ్చు, లేకపోతే టీవీ అవ్వచ్చు, లేకపోతే ఏసీ అవ్వచ్చు, ఏదో ఒక వస్తువు. మన దగ్గర డబ్బు లేదు కానీ మనం ఏం చేస్తామంటే అప్పు చేసి కొంటాం. దేనికి? అది మనకి, మన సొంతంగా, మన స్వకీయాసది. ఏసీ ఉండాలి, అందరి ఇళ్ళలో ఏసీ ఉంది, నా ఇంట్లో ఏసీ ఉండాలి. ఏంటంటే ఇది ఒక ఆశ, మానవుని యొక్క ఆశ. ఆ ఆశ చేత ఏం చేస్తాడంటే ఇది కొనడానికి మరి ఇంకొక అప్పుకి వెళ్తాడు. అంతేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుని యొక్క ఆశ ఏం చేస్తుందంటే ఆ యొక్క స్వకీయ ఆశలు నెరవేర్చుకోవడానికి మనమే స్వాదం తెచ్చిపెట్టుకుంటున్నాం, మనమే బాధ తెచ్చిపెట్టుకుంటున్నాం, మనమే శ్రమపడి ఈ శ్రమ, ఈ బాధ మనం భరించి మనం ఏం చేస్తామంటే ఇవి మనకు వచ్చి మరలా తిరిగి ఎవరి మీద నడుస్తామండి? దేవుని మీద నడుతున్నాం. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద ఎట్టేస్తామండి? దేవుని మీద ఎట్టేస్తాం. దేవుడే మనల్ని శోధిస్తున్నాడు అంటున్నాం. అనకూడదు అని చెప్తూ ఉంది. ఎందుకంటే నీ స్వకీయ చేత, నీ యొక్క ఆశ చేత నువ్వు ఏడ్చబడి నీకు నువ్వే శోధింపబడుతున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం మరి సరిగ్గా మనం వాక్యాన్ని గ్రహించినట్లయితే మరి మనం ఎంత శోధించబడుతుంటే అది మన యొక్క స్వకీయ చేత మాత్రమే శోధించబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే మనం మరి ఇంకో లేఖన భాగంలోకి మనం వెళ్ళినట్లయితే దావీదు కీర్తనలు 106 మరి 14 వచనం మనం చూస్తున్నట్లయితే మరి అక్కడ కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యం ఎక్కడెక్కడ మరి మనకి ఏం చెప్తుంది అనేది మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుందండి. మరి దావీదు కీర్తనలు 106 14 వచనము, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ఆనాడు మరి అరణ్యములంట వారు బహుగా ఏం చేస్తారంట, ఆశించి ఎడారిలో దేవుని శోధించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి, అరణ్యంలో వారు బహుగా ఆశించారు. ఏంటి దేవుడు పెట్టేది? మరి మన్నాను కురిపించినప్పుడు, మరి పూరీలు కురిపించినప్పుడు, దేవుడు వాళ్ళకి కావాల్సిన మంచి ఆహారాన్ని అందించినప్పుడు కూడా వాళ్ళకి సంతృప్తి లేదు, ఆనందం లేదు. దేవుడు మరి నడిపిస్తున్నప్పటికీ మరి దేవుడు వాళ్ళతోనే ఉండి వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆనందం పడలేదండి. వాళ్ళు ఏం చేస్తారు, అరణ్యంలో వారు బహుగా ఆశించి ఎడారిలో దేవుణ్ణి శోధించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెడుతున్నా సరే మనుషులు ఇంకా దేవుని శోధిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే దేవుడు శోధిస్తున్నారు, దేవుడే మమ్మల్ని శోధించాడు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి, దేవుడు శోధించి దేవుడే మనం శోధించాడంటే దేవుడు పెడతాడని చెప్పినప్పటికీ, నేను చూస్తున్నప్పటికీ, నీ జీవితంలో కార్యాలు చేస్తానికి, అద్భుతాలు చేస్తానికి మరి దేవుడు నిన్ను ఎక్కడ శోధించేస్తాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులమే కాదు, దేవుడు శోధించబడ్డాడండి. మనం అనుకుంటున్నాం మనమే శోధించబడిపోయామేమో అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు శోధించబడి ఉన్నాడు. మనుషులకే కాదు, దేవుడికి శోధన తప్పలేదు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అయితే మన క్రియల చేత, మన స్వకీయ భావముల చేత మనం శోధించబడుతున్నాము. అలాగే దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మరి ఆశించింది మరి అయినప్పటికీ కూడా ఎడారులు ఏం చేస్తారు, సంతృప్తిగా దేవుడు వాళ్ళకి చక్కటి మంచి విందులు కూడా ఇచ్చినప్పుడు, మరి పూరి ఏంటి, మన్న ఏంటి, వారికి ఏం కావాలంటే అది కురిపించినప్పుడు కూడా వాళ్ళకి సంతోషం లేదు. అయినప్పటికీ దేవుని శోధించినట్లుగా మరి వాక్యం సెలవిస్తుంది. అయితే మరి దేవుడు కూడా శోధింపబడి ఉన్నాడు అని లేఖనం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనమే దేవుడు శోధిస్తున్నాడు దేవుడు మనల్ని అని మనం అంటూ ఉన్నాం కదా. దేవుడు మమ్మల్ని శోధన పెట్టేస్తాడు, దేవుడు మమ్మల్ని శోధించేస్తాడు అని మనం అంటూ ఉన్నాం. అయితే దేవుడు శోధింపబడినట్లుగా మరి లేఖనం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం లోక సువార్త 4 మనం చూసినట్లయితే, లోక సువార్త 4 అండి, 1 మనుషులే శోధింపబడుతున్నాడా లేక దేవుడు కూడా శోధింపబడుతున్నాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుప్రభు గారు మనం శోధిస్తున్నాడు, తండ్రి యెహోవా మమ్మల్ని శోధిస్తున్నాడని మనం అంటూ ఉన్నాం కదా. మరి యేసుప్రభు గారు ఇక్కడ శోధించబడుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. 1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములను నడిపింపబడి అపవాది చేత శోధింపబడిను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొన్న. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇదేంటండి, మనుషులు మనమంటే శోధింపబడుతున్నాం, మరి దేవుడు కూడా శోధించబడుతున్నాడే. మరి దేవుడు శోధించబడినప్పుడు మరి దేవుడు మరి శోధిస్తాడని నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు? మరి లేఖన భాగం మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. మనకు నోరు ఉందని దేవుని వెంటనే ఏం చేస్తామంటే, నీ స్వకీయాశల చేత, నీ దురాశల చేత నువ్వు ఒకటి సంపాదించక మరొక దారికి వెళ్ళి, అలాగే మరొకటి సంపాదించాలని మరి వేరే వర్కులు చేస్తూ, లేకపోతే అన్యాయంగా అక్రమంగా నువ్వు ఎలా సంపాదించావు అది నీకే తెలియాలి. అయితే నీ దురాశ చేత నువ్వు శోధింపబడి నువ్వు బాధపడినప్పుడు, నువ్వు అప్పులు చేసి శోధింపబడినప్పుడు మరి దేవుని ఎందుకని మనం నిందిస్తూ ఉన్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎందుకు నిందిస్తాము? దేవుడు శోధించడం మనం ఎందుకు అంటూ ఉన్నాం? మరి అయితే దేవుడే శోధించడం మనం అన్నట్లయితే మరి లోకసువార్తలో 4 యేసు ప్రభు గారే శోధింపబడి ఉన్నారు కదా. మరి దానికి ఏం చెప్పాలి ఇప్పుడు మనం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చూసారండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణై యోర్దాన్ని తిరిగి వచ్చి 4 దినముల ఆత్మ చేత అరణ్యములో అపవాది చేత శోధింపబడ్డాడు. చూసారా, అరణ్యం నుంచి తిరిగి వచ్చినప్పుడు అపవాది చేత దేవుడు శోధింపబడ్డాడు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని అంటారు? ఆయనే శోధించింది, ఆయనే విడిచిపెట్టలేదు. అపవాది రాళ్ళని రొట్టెలుగా చేసి తింటావా అని అడిగింది. అంతటి దేవాతి దేవుణ్ణే శోధించకుండా విడిచిపెట్టలేదు అపవాది. ఆయన ఏం చేస్తాడండి? మనమంటే మన స్వకీయతల చేత, మన బాధల చేత మనం ఇష్టమైన జీవితానికి కలిగి ఉండాలని, సంతోషం అనుభవించే లోకంలో మనం అనుకుంటూ శోధించబడుతున్నాం. కానీ మరి ఆయన ఏం చేస్తారండి? ఆయన కూడా శోధించబడుతున్నాడే. ఎందుకు తెలుసా? మన యొక్క రూపం ధరించాడు కాబట్టి. మనిషిని రూపం ధరించి భూలోకానికి వచ్చినందుకు ఆయన శోధించబడడం జరిగింది. శోధించబడడం కదండి, దేవుడు మరణించడం కూడా జరిగింది. మనకు తెలుసు, లేఖనాలు చూసుకుంటే మరి చాలా టైం పెట్టేస్తూ ఉంటుందండి. ఇంకా మళ్ళీ వేరే సబ్జెక్టులకు వెళ్ళిపోతుంది. అయితే అందరి పరిశుద్ధాత్మకుడైన తండ్రి యేసు ప్రభు గారు కూడా శోధన తప్పలేదు. మనిషి రూపం దాల్చినందుకు ఆయన కూడా శోధించబడితేనే ఉన్నాడు. మరి ఇంకా ఆయన మనం ఎందుకు అనాలి? ఇప్పుడు ఆయనే శోధించబడుతున్నాడు కదా. అలాంటప్పుడు యేసు ప్రభు మమ్మల్ని నువ్వు శోధించవేటని మనం అనవచ్చునా? దేవుడు మమ్మల్ని శోధించడం మనం అనవచ్చండి? అనకూడదని వాక్యం చెప్పింది. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం మరి ఏ విషయం చూసుకున్నా దేవుడు మనం అనడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అర్థమవుతుందండి, దేవుని వాక్యం మనకి మరి చక్కగా చాలా తేట తెల్లగా చెప్తూ ఉంది. అయితే ఎబ్రిల్ రాసిన పత్రిక మనం ఒకసారి ఇంకో లేఖన భాగంలోకి మనం వెళ్ళినట్లయితే, ఎబ్రిల్కి రాసిన పత్రిక అండి, మనం చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే దేవుని మీద వెంటనే నింద వేసేస్తూ ఉంటాం. మనం బాధపడుతూ ఆయన మనల్ని బాధపడుతున్నాడని మనం అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 2:18 ఒకసారి చూద్దామండి. ఒకసారి ఏం చెప్తారో చూద్దామండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయం చెయ్యగలవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ వాక్యంతో ముగించుకుందామండి. ఏమన్నా లాస్ట్ వచ్చాడికి దేవుడు మరి ఏమైనా వాక్యం రాస్తుంటే, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2:18 మనం చూసినట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చెయ్యగలవాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, ఎంత చక్కగా చెప్పిందండి దేవుని యొక్క వాక్యం. ఎంత చక్కగా చెప్తుండడు పరిశుద్ధాత్ముడు మనతోని. పౌలు గారి ద్వారా మరి రచించిన ఈ యొక్క వాక్యము మనం చూస్తుంటే మరి చాలా దేవుడు ఏం చేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? తాను శోధింపబడి. ఎవరు శోధింపబడినారు? యేసు ప్రభు గారు. మరి అక్కడ చూస్తాము, లోకాసు వార్త చూస్తాము, శోధింపబడి ఉన్నాడు. అపవాది చేత ఆయన శోధన అనుభవించాడు గనక, ఆయన శ్రమను పొందాడు గనక మరి ఈ లోకంలో సిలువ వేయడం